ఏ మోడల్ అంటే ఈ మోడల్ నేను చూపిస్తాను. ఒకసారి కబోర్డ్ డోర్ చూడండి. ఒక డోర్ మనం హైడ్రాలిక్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా ఈ కబోర్డ్ మోడల్ అంటే ఇవి ఎదుర్కొంటాయి హైడ్రాలిక్ పంపులు. ఇవి 30 kg పంపులు అన్నమాట. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఏం కాకపోతే అలా ఉంది. ఇవి 30 kg పంపులు చూసారు కదా, 30 kg పంపులు. ఈ పంపులు నేను ఎందుకు తీసుకుంటాను, ఈ పంపులో క్లిప్ టైప్ ఉంటాయి. క్లిప్ టైప్ ఏంటంటే మనకి కంప్లైంట్ వచ్చేస్తాయి. మనం అది వాడకూడదు. ఇలాంటి బోల్డ్ సిస్టమ్ వాడాలి. బోల్డ్ సిస్టమ్ ఏంటంటే మీకు ఈ బద్దలు అనేవి అవసరం వస్తాయి. క్లిప్ టైప్ అన్న పలుచుగా రావడం వల్ల ఆ క్లిప్లు వంపుకోవడం, పంపులు ఊడిపోవడం ఉంటుంది. ఇది బోల్డ్ సిస్టంలో మనకి ఈ ప్రాబ్లం అన్నది ఉండదు. ఈ విధంగా తీసుకోవాలి. మనకి ఒక పక్క ఈ విధంగా తీసుకోవాలి. మనకి బోల్డ్కి విధంగా పెట్టుకొని మన ఇంట్లో మనకి వచ్చి కదా బోల్డ్ నట్టు తీసుకోవడమే. మనకి ఈ పంపులు స్టాండర్డ్ ఉంటే కంప్లీట్గా రావు, మనకి బాగుంటాయి. నేను ఎప్పుడు ఇదే వాడతాను. వీస్టార్ని ఉంటాయి హైడ్రాలిక్స్, అది అసలు బాబు మీకు క్లిప్లో పోయి క్లిప్లు ఇరుకోవడం కరెక్ట్ చేస్తాయి. పంపులు క్లిప్లు ఇరుకోయి పంపులు వదిలేస్తాయి అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ డోర్ మీకు చూపిస్తాను చేయాలన్నది. మనం ఈ పంపులు తీర్చడానికి సామాన్లు ఏం అవసరం లేదు. ఒక డ్రిల్ మిషన్ కడిగా ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. మనం చూస్తున్నారు కదా అక్కడ మనం ఏమీ లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ డోర్ ఫ్రేమ్ అనేది ఉంటుంది కదా, ఈ ఫ్రేమ్ కరెక్ట్గా ఏ సైజ్ ఉందో ఆ సైజ్ ఇక్కడ మనం ఆనవాళ్ళు పెట్టుకోవాలి. మీకు సింపుల్గా ఆనవాళ్ళు ఏ విధంగా పెట్టుకోవాలి చూపిస్తున్నాము. ఇప్పుడు ఈ డోర్ క్లోజ్ చేసి ఉంది కదా, మనం ఎలా లోపలికి పోయి కరెక్ట్గా ఇలా లోపలికి పోయి ఈ డోర్ కాకపోతే దగ్గరగా మీకు ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ డోర్ అనేది క్లోజ్ చేస్తుంది కదా, ఈ లోపల నుండి ఈ ఫ్రేమ్ వాడంటే ఇలా తీసుకోవాలి. మనం ఇలా గేది తీసుకోవాలి. మీకు నేను గీసి ఒకసారి చూపిస్తాను. అన్నరు గీతలు కనిపిస్తున్నాయి కదా, ఈ గీతలు అనమాట. మనం కరెక్ట్గా ఫ్రేమ్ గీతలు ఉన్నాయి కదా, ఆ ఫ్రేమ్ ఎంత ఉందో అంత గీత అనమాట. ఇది అటువైపు జూమ్ చేసి పెట్టి జూమ్ చేసాం. ఇటువైపు ఈ విధంగా గీతలను గీసుకోవాలి. ఇప్పుడు మీకు గీతలు చూపించాను కదా, ఇప్పుడు హైడ్రాలిక్ ఏ విధంగా బిగిస్తామో మీకు చూపిస్తాము. హైడ్రాలిక్ బిగించడానికి స్క్రూ డ్రైవర్ ఒకటి, స్క్రూలు అంటే ఏం అవసరం లేదు, సింపుల్గా బిగించవచ్చు. మనం పెద్ద కష్టం ఏమన్నా మీకు సింపుల్గా చూపిస్తాము ఏ విధంగా బిగించడానికి. ముందుగా మన హైడ్రాలిక్ పంపులో క్లాంప్ పౌడర్ వచ్చింది కదా, కనుక క్లాంప్ పౌడర్, ఆ క్లాంప్ పౌడర్ వచ్చింది కదా, ముందు ఈ క్లాంప్ బిగించుకోవాలి. ఈ క్లాంప్ అనేది కొద్దిగా ఇక్కడ రా ఇలా దగ్గరికి వచ్చి ఇక్కడ చూపించి గీతలు లేదు. ఓకే, ఇప్పుడు ఈ గీత ఉంది కదా, ఈ గీత ముందు ఒక అరంగులో లోపల పెట్టుకొని ఇప్పుడు ఉందో 5 కిలో బయటకు పెట్టుకొని మనం ఈ క్లాంప్ అనేది ఈ విధంగా బిగించుకోవాలి. అది ఎంత బిగించుకోవాలన్నది మీకు చూపిస్తాను, తర్వాత చెప్తాను. ఎందుకంటే ముందు క్లాంప్ అనేది బిగించేస్తాను. ఇది ఎదుర్కొంటారు. ఓకేనా? ఇప్పుడు మీకు హైడ్రాలిక్ అనేది బిగిస్తున్నాను నేను. హైడ్రాలిక్ క్లాంప్ అనేది బిగిస్తున్నాను. ఇప్పుడు దీనికి మనకు 3 స్క్రూలు ఇచ్చారు. 3 స్క్రూలు వేసేస్తున్నాను. చూసారు కదా స్క్రూ బిగించాను. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. ఇప్పుడు మనకు క్లాంప్ ఇచ్చారు కదా, పై క్లాంప్ అనమాట. ఈ క్లాంప్ అనేది బిగించాను. మీకు ఇటు సైడ్ నుంచి చూస్తే ఎంత ప్లేస్ వదులుకోవాలి, ఈ సైడ్ నుంచి చూస్తే ఎంత ప్లేస్ వదులుకోవాలి. ఎందుకంటే ఇది క్లోజింగ్ అయినప్పుడు మనకి ఈ క్లాంప్ అన్నది ఫ్రేమ్కి తగలకుండా ఉండడానికి ఇటు సైడ్ ఎక్కువ ప్లేస్, ఎందుకంటే మీకు అది కూడా చూపిస్తాను. ఈ పంపు అన్నది ఉంది కదా, మనం ఇలా పెట్టుకుంటాం అనమాట. ఇలా పెట్టుకుని ఈ కిందన పంపు అన్నది ఇక్కడ ఈ విధంగా బిగించుకుంటాం. మీకు లైట్ ఆన్ చేస్తాను. పంపు అన్నది పైది ఈ విధంగా పెట్టుకుంటాం, కింద పంపు అన్నది ఈ విధంగా పెట్టుకుంటాం. మన పంపు అన్నది లెవెల్గా ఉండాలి. మనం సైడ్ నుంచి చూసినప్పుడు ఇలా సైడ్ నుంచి చూసినప్పుడు పంపు అన్నది ఇలా లెవెల్గా ఉండాలి. అందుకని ఇక్కడ గ్యాప్ అన్నది ఎక్కువ పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు మీకు కింద నుండి మొత్తం చూపిస్తాను. ఈ సైడ్ ఇంటి వైపు అయినా నట్టు బిగించుకోవాలి. మనం టైట్గానే నట్టు అనేది బిగించేస్తున్నాను. ఈ విధంగా టైట్ చేసుకోవాలి నట్టు. ఒక నట్టు టైట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కింద క్లాంప్ అనేది బిగించాలంటే కొద్దిగా వెనక్కి నేను డోర్ మొత్తం పడాలి. ఓకే, డోర్ మొత్తం ఇప్పుడు డోర్ అనేది మనం ఏ ఎయిట్ కావాలని ముందు డిసైడ్ అవ్వాలి. ఈ ఎయిట్ లేకపోతే ఈ ఎయిట్లో పెట్టి తీసుకోవాలి. ఇలా కావాలంటే ఇలా పెట్టి తీసుకోవాలి. నేను ఈ ఎయిట్లో కావాలనుకుంటున్నాను.
కాబట్టి 8లో పెట్టాను. 8లో పెట్టి పంప్ అనేది క్లాంప్ అనేది కరెక్ట్గా పెట్టాను. ఒకసారి ఇచ్చాను. ఓకేనా? క్లాంప్ లేదు. క్లాంప్ అనేది టైట్గా పైకి నొక్కి నేను స్క్రూ అనేది వేస్తున్నాను క్లాంప్కి. పైన కింద నేను స్క్రూ అనేది వేస్తాను. చూసేది సార్ దూరం వెళ్ళి నేను ఇది కూడా చూసాను కదా. ఈ క్లాంప్కి ఇక్కడ ఫ్రేమ్కి స్క్రూ అనేది వేస్తాను. ఇప్పుడు పైన బోల్డ్ అనేది వేస్తాను. ఇక్కడ బోల్డ్ వేస్తాను కదా. ఇప్పుడు డోర్ అనేది చూసారా నిలబడిపోయింది. నేను డోర్ని పట్టుకోలేదు. మీరు చూసారా డోర్ అనేది పైన లేదండి. మనం సింగిల్ పంపు వేయడం వల్ల ఇలా జాగ్రత్తగా వేస్తుంది. ఇంకొక పంపు వేయగానే వెయిట్ అన్న కరెక్ట్ సరిపోతుంది. మీకు ఇంకొక పంపు కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి చూపిస్తాను. రెండు పంపులు తీసినాం. చూసారు కదా. ఇలా లూజ్గా ఉంది. ఇలా లూజ్గా ఉండకుండా మన పంపు అనేది ఇలా పైకి తెచ్చి పట్టుకొని బిగించుకోవాలి. అలా బిగించుకుంటే పంపులు రెండు కరెక్ట్గా పనిచేస్తున్నాను. కొన్ని స్క్రూలు నేను పెట్టేస్తున్నాను. ఇప్పుడు 2 స్క్రూలు పెట్టేస్తాను. మొత్తం ఇక్కడ 4 స్క్రూలు అనేది ఇవ్వడం జరిగింది. 4 స్క్రూలు బిగించేస్తాను. బ్యాక్ సైడ్ కూడా స్క్రూలు వేసుకుంటాను. ఇక్కడ చూపిస్తాను. ఎగ్జాక్ట్ క్లోజ్ తిరగకుండా పట్టుకుంటుంది. స్క్రూ టైట్గా పట్టుకుంటే బ్యాక్ సైడ్ కూడా స్క్రూలు అంతా వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు దగ్గర నుండి మొత్తం ఒకసారి చూపిస్తాను. ఓకే, మీరు చూస్తున్నారు కదా. నేను ఇది గ్యాప్ ఎక్కువ వదులుకోవడం వల్ల పంప్ అన్నది కొద్దిగా లెవెల్గా ఉంటుందన్నమాట. కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలి పంప్ అనేది. అది వారికేస్తే పంప్ అనేది ఇలా క్రాస్గా వచ్చేస్తుంది. క్రాస్గా వచ్చేస్తే మనకి ఫిట్టింగ్ అనేది బాగోదు. ఈ విధంగా లెవెల్గా ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా లెవెల్గా ఉండాలి. అందువల్ల ఇటువైపు మనం గ్యాప్ ఎక్కువ వదులుకోవాలి. అంటే మనకి పంపులు బట్టి మోడల్ కూడా మారుతుంటుంది. కొన్ని మోడల్కి కొద్ది చిన్న ఖాళీ వదులుకొని వేసుకుంటే సరిపోతుంది. అంటే మనం పంపు ఎప్పుడు ఫ్రేమ్కి తగలకుండా ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. పై క్లాంప్ అనేది ఈ విధంగా బిగించాం. కింద క్లాంప్ అనేది ఈ విధంగా బిగించాం. మొత్తం బిగించాం కదా. ఇటువైపు కూడా పంప్ అనేది బిగించాం. పంప్ బిగించగానే మనకు డోర్ అనేది ఈ విధంగా ఉండిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ నేను ఈ విధంగా స్క్రూలు అనేది వేయడం జరిగింది. ఈ స్క్రూలు ఎందుకంటే ఇక్కడ చూస్తే మీరు ప్లేవుడ్ చూసారు కదా, ఇలా లాగొంగింది. ఇడిపోయినట్టు ఉంది. మన స్క్రూ వేయగానే ఇడిపోయింది. అప్పుడు ఇది బిగించడం వల్ల ఈ ప్లేవుడ్ అన్నది గట్టిగా పట్టుకుంటుంది. స్క్రూలకు స్ట్రెంత్ ఉంటుంది. అందుకని ఈ విధంగా ఇప్పుడు మీకు డోర్ అనేది ఫోల్డ్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు 2 పంపులు వేయడం స్ట్రాంగ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా. వాళ్ళు పైకి వచ్చేస్తున్నాం. ఇంకొకసారి క్లోజ్ చేసి చూపిస్తాను. క్లోజ్ చేయగానే ఈ విధంగా దగ్గర లాక్కుంటుంది డోర్ అనేది. కొద్దిగా ఈ విధంగా కొద్దిగా లేపితే చాలు. డోర్ అనేది ఆటోమేటిక్గా పైకి తీసుకోవాలి. మీకు ఈ క్లాంప్లు అనేది స్ట్రెంత్గా ఉంటే బలంగా ఉంటే మీరు ఎప్పుడైనా పంప్ సెట్ తీసుకుంటే ఈ విధంగా ఉన్న పంప్ సెట్ తీసుకుంటే ఇవే మంచిది. క్లాంప్లు కంప్లైంట్ రావు, మనకి బాగుంటాయి. చూసారు కదా. క్లోజ్ చేస్తాను. సౌండ్ వస్తుంది అనుకుంటారు మీరు. హైడ్రాలిక్గా దగ్గర లాక్కోవడం వల్ల సౌండ్ అనేది వస్తుంది కంపల్సరీ. మనం ఓపెన్ చేసినట్టు ఈ విధంగా పైకి చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.